సరే ఇక ఫైనల్ గా కేసీఆర్ గారు రంగంలోకి రావడం మనం చూస్తున్నాం. మొన్న అంటే కార్యకర్తలతో మాట్లాడారు, అక్కడ పలు విషయాలు అయితే మాట్లాడేశారు. సో ఈ మంత్ లో ఫిబ్రవరిలో గజ్వేల్ లో ఒక పెద్ద సభ కూడా నిర్వహించబోతున్నట్టు, దాదాపు 5 లక్షల మంది ఏర్పాటు చేయబోతున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు రంగంలోకి కేసీఆర్ గారు రావడం ఏ విధంగా ఉంటుంది, మరి దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, మీరేం చెప్తారు సార్ ఆయన జనంలోకి రావడం పట్ల? కేసీఆర్ గారు వస్తున్నారంటే వాళ్ళ ప్రజల కోరిక మీదకి వస్తున్నారు. ప్రజలు వాళ్ళ తండోపతండాలుగా తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం కోసం మాకు మంచి ఎదిగి ఈ ప్రభుత్వాన్ని నమ్మి మార్పు అంటే మోసపోయాం, ఓట్లేసాం, చాలా దౌర్భాగ్యమైన జీవితం చూస్తున్నాం మేము, మాకు అండగా రావాలి మీరు. కానీ ప్రజలు తెలంగాణ భవన్ చుట్టూ వస్తుంటే దానికోసం ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలకు వచ్చి ప్రజలకి నిజాలు వీళ్ళ యొక్క భాగవతం బయట పెట్టాలి. భాగవతం మనం బయట పెట్టకుండానే ప్రజలే బయట పెట్టేశారు. వీళ్ళు అన్ని అబద్ధాలు, అన్ని మూటలు సర్దుకుంటారని తప్పితే ఇంకెందుకు పనికిరాని ప్రభుత్వం ఇది. ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఇది ఒక మోసపూరిత ప్రభుత్వం, అబద్ధాల పూరితం, డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం, ఇది ఎందుకు పనికిరాని చిల్లర ప్రభుత్వం. ఇది ప్రజాపాలన అంటే తెలియదు, పరిపాలన అంటే తెలియదు, ఏమి మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, ఏ భాష, ఈ చిల్లర భాష, ఒక సీఎంగా ఉండి ఆయన మాట్లాడే భాష కానీ ఆయన సహచరులు మాట్లాడే భాష కానీ చాలా నీచంగా నికృష్టంగా ఉంది. ఇది ప్రజలు బాగా గుర్తుపెట్టేశారు. ప్రజలు చాలా ఆవేశంగాను చాలా బాగా ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తురుపారు పడతారు కాంగ్రెస్ బుద్ధి చెప్తారు కనుక వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజల తరపున ప్రజల ఆవేశానికి మనం ముందుండాలి. ప్రజలు రమ్మని ప్రజల కోరిక మీద వస్తున్నాడు ఆయన. ప్రజల కోరిక మీద సభ పెట్టడం తప్పితే మీరు రావాలి సార్, మీరు సభ పెట్టి మీరు వీళ్ళ ఎండగట్టాలని ప్రజలు కోరుకుంటా అంటే పెడుతున్నారు. సో ఇది ప్రజా కోరిక, ఖచ్చితంగా ప్రజల కోరిక. ప్రజలు నిస్సహాయం పోయారు. ఏదో ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఈ చిట్టిలుగులకు అధికారం ఇచ్చామే అని బాధపడుతున్నారు ప్రజలు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది. తెలంగాణ ఒకప్పుడు గతంలో తెలంగాణ అంటే దేశం మొత్తం తిరిగి చూసింది. ఇవాళ తెలంగాణ అంటే పడిపోయింది దెబ్బకి. ఈ తెలంగాణ అంటే ఏముంది, సోనియా గాంధీ కాళ్ళ దగ్గర, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడి ఉండే ప్రభుత్వాల్లో తెలంగాణ ఒక ప్రభుత్వం అన్నట్టు అంత దిగజారిపోయింది, బ్రాండ్ పోయింది. ప్రజలు బాధపడుతున్నారు. మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటుంది అని బాధపడుతున్నారు. సో ఇవన్నీ మళ్ళీ నెలకొల్పుకోవడం కేసీఆర్ లాంటి ఆయన రావాల్సిన అవసరం ఉంది. అది ప్రజలు బాగా ప్రెషర్ ఇస్తున్నారు ఆయన మీరు రావాలని, అందుకు వస్తున్నారు. ఈవెన్ మన ట్విట్టర్ లో కూడా వాళ్ళే పోల్ పెట్టారు. వాళ్ళే పోల్ పెట్టారు. ఇప్పుడు 70% ఈయన రావాలని కోరు. సో మోసం ఎన్నాళ్ళు సాగుద్దమ్మా? ఎన్నికలప్పుడు ఒక ఎమోషన్ లో మోసపోయారు ప్రజలు. ఏదో మార్పు గిర్పు అతను కదా హెచ్చరిస్తానన్నాడు కదా, ఏదో నమ్మారు. ఎన్నాళ్ళు? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయినా మీ అవతారాన్ని బయటపడిపోతున్నాయి కదా, ఏది నెరవేర్చలేదు. ఉన్ని సగమతం అలా పై కంటి తుడు చేసేసామని అబద్ధాలు ఆడతారు ప్రజలు. ఇవాళ సోషల్ మీడియా అన్నీ ఉన్నాయి, ప్రజలకు బాగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మీ దౌర్భాగ్య పరిపాలన, మీ దుర్మార్గ పరిపాలన, మీ అవినీతి పరిపాలన, మీ ఆస్తి పక్షపాత. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు అన్నయ్యకి ఏంటి ప్రోటోకాల్, సెక్యూరిటీ ఏంటి, ఏమిటి ఆయన ఏమిటి, ఏం పోస్ట్ అంటే సీఎం అన్నయ్య కానీ ఆయనకి సెక్యూరిటీలు, ఆయనకు ఒక ఇది ఏంటి, ఎందుకు ఇస్తున్నారు? ఏ ఒక తిరుపతికి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏంటి ఎందుకు ప్రజా డబ్బు ప్రజల ధనం అలా చేయరు? సో మీరు కుటుంబ పరిపాలన అంటాడు, మొన్నటిదాకా వాగాడు, ఇవాళ మొత్తం నీ అన్నదమ్ములు పరిపాలిస్తున్నారు కుటుంబ పరిపాలన అని. ఇవన్నీ దౌర్భాగ్య ప్రజలు చూస్తున్నారు కదా. ఈ దొరికిన ఛాన్స్, ఈ దశలో మనం 7 తరాలకు సరిపడా సంపాదించుకోవాలని తాపత్రయం తప్పితే సంపాదించుకోవాలి. దీంట్లో కొంత మేజర్ షేర్ అధిష్టానాన్ని పంపించాలి. మనం మహారాష్ట్ర ఎన్నికలకు పంపించాం. ఇప్పుడు రేపు 5వ తారీఖు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. సో దానికి పంపించాలి. ఆ తాపత్రయంలోనూ పడ్డాడినాడు. ఇప్పుడు అయిపోయింది. రేపు 5వ తారీఖు ఎన్నికలు, ఇవాళ రేపట్లో అక్కడ ఖర్చు, ఆ ఖర్చు చూసుకునే ఈ అధిష్టానం యొక్క కాంగ్రెస్ కాళ్ళ మెప్పు పొందటానికి, వాళ్ళ కాళ్ళు పిసుకుతూ బతకడానికి, వాళ్ళ యొక్క బాంఛన్ కాలు ముక్తారాని తెలంగాణ విలువలు తీసుకెళ్లి ఆత్మామానం తీసుకెళ్ళి పాదాక్రాంతం చేయడం తప్పితే ఈ ప్రభుత్వం దౌర్భాగ్యమైన ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్నీతి ప్రభుత్వం, దుస్సాహసం ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు ఉంది. కనుక అది ప్రతిపక్ష నాయకుడిగా, ఒక తెలంగాణ సాధకుడుగా, ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన బాధ్యత ప్రజలు మీరు రావాలి ఆయన కోరికపై వస్తున్నాడు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.